సంచలనం సృష్టించిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ కేసు దర్యాప్తులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న నెపంతో భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు కలిసి దారుణంగా హత్య చేయించారు. తేజేశ్వర్ కదలికల్ని తెలుసుకునేందుకు జీపీఎస్ ట్రాకర్ అమర్చారు. తేజేశ్వర్ మృతి తర్వాత కన్నీళ్లు పెట్టుకునేందుకు గ్లిజరిన్ వాడినట్లు తాజా విచారణలో తేలింది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రైవేట్ సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకొస్తోంది. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రానికి చెందిన తేజేశ్వర్ జూన్ 17న కిడ్నాప్ కు గురయ్యాడు. జూన్ 21న కర్నూలు పట్టణం నంద్యాల రోడ్డు గాలేరు నగరి కాల్వ వద్ద శవమై తేలాడు. తమ వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని తేజేశ్వర్ భార్య ఐశ్వర్య, ఆమె ప్రియుడు సుపారీ ఇచ్చి ప్రణాళిక ప్రకారం హత్య చేయించారు. అయితే తేజేశ్వర్ అపహరణ జరిగిన సమయంలో ఆమె ముఖంలో ఏమాత్రం బాధ కనిపించలేదు. ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు గ్లిజరిన్తో కన్నీరు తెప్పించుకుందని తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇంట్లో గ్లిజరిన్ సీసా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. తిరుమలరావుతో 5 ఏళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఐశ్వర్య పెళ్లైనప్పటి నుంచి తేజేశ్వర్ను శారీరకంగా కలవకుండా దూరంగా ఉంచినట్లు తెలుస్తోంది. ప్రధాన నిందితులు A1 తిరుమలరావు, A3 నాగేష్, A4 పరశురాము, A5 రాజును 4 రోజుల పాటు కస్టడీలో విచారించిన పోలీసులకు ఆసక్తికరమైన అంశాలు తెలిశాయి. ప్రధాన నిందితుడు తిరుమలరావు ఐశ్వర్యను రెండో పెళ్లి చేసుకోవాలని భావించి తన భార్యను ఒప్పించేందుకు ప్రయత్నించగా ఆమె అంగీకరించలేదు. తిరుమలరావును వివాహం చేసుకుంటే కుటుంబం పరువు పోతుందని బంధువులు చెప్పడంతో ఐశ్వర్య సైతం తేజేశ్వర్ను పెళ్లి చేసుకుంది. అయితే పెళ్లి తర్వాత సైతం సంబంధం కొనసాగించారు. తేజేశ్వర్ కుటుంబ సభ్యులకు అనుమానం రాకుండా డివైస్ చేంజర్ సాయం మహిళ గొంతుతో తిరుమలరావు ఐశ్వర్యతో మాట్లాడేవాడని విచారణలో తేలింది. అంతకుముందు తేజేశ్వర్ కదలికల్ని గమనించేందుకు అతడి ద్విచక్ర వాహనానికి జీపీఎస్ ట్రాకర్ను అమర్చారు. తిరుమలరావే ఆన్లైన్లో కొనుగోలు చేసి సుపారీ గ్యాంగ్ ద్వారా తేజేశ్వర్ బైక్ కు అనుసంధానం చేయించాడు. ఇద్దరి మధ్య వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడన్న కారణంతో అమాయకుడైన తేజేశ్వర్ను చంపేందుకు అనేక పన్నాగాలు పన్నారు. ఆ హత్య తమపైకి రాకుండా ఉండేందుకు ఎన్నో జిమ్మికులు చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.